క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. పౌలు భక్తుడు నిన్న కొన్ని విషయాలు చెప్పి మరియు అన్నాడు. మరియు అంటే దాంతోపాటు మరికొన్ని విషయాలు చెప్తున్నాను. అదేంటంటే, నా వలన ఏవి నేర్చుకున్నారో, ఏవి నేర్చుకొని అంగీకరించారో, ఏవి వింటి చూచితిరో అట్టి వాటిని చేయుడి. నేర్చుకొని చూచి వింటిరో వాటిని చేయమంటున్నాడు పౌలు భక్తుడు. అంటే పౌలు యొక్క సువార్తలో ఫిలిప్పీ సంఘము నేర్చుకున్నారు చాలానే. పౌలు యొక్క అలవాటులు, పౌలు యొక్క మాట తీరు, పౌలు యొక్క ప్రవర్తన వాళ్ళు నేర్చుకున్నారు. పౌలు చెప్తున్నాడు, వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ మధ్య ఉన్నాడు పౌలు. వారి మధ్య ఉన్నంత కాలము క్రైస్తవ సాదృశ్య జీవితాన్ని దీవించాడు పౌలు. మాదిరి జీవితాన్ని జీవించాడు. అందుకే పౌలు అన్నాడు, నా నుంచి ఏది నేర్చుకొని అంగీకరించారో, అలాగే ఏవి విని ఏవి వింటిరో చూచితిరో. పౌలు వారి మధ్య ఉన్నప్పుడు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని వారు చూచారు. ఆ తర్వాత విన్నారు. చూచారు, విన్నారు, నేర్చుకున్నారు. పౌలు చెప్తున్నాడు. పౌలు చెప్పిన మాటలన్నిటిని వారు విన్నారు. అలాగే పౌలు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను చూచారు. వీటినన్నిటిని పౌలు వారికి చెబుతూ అట్టి వాటిని చేయమంటున్నాడు. నేను మీ మధ్య ఉన్నంత కాలము నా ప్రవర్తన మీరు గమనించారు. అలాగే నేను చెప్పే వాక్యాన్ని మీరు విన్నారు. అట్లాగే దేవుడు నా పట్ల జరిగించిన కార్యాలను మీరు చూచారు. వీటినన్నిటిని మీరు చేయమంటున్నాడు. చేస్తే ప్రయోజనం ఏంటి? సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. 2 విషయాలు. ఒకటి, మీకు సమాధానం కలుగుతుంది. సమాధానం అంటే లోకంలో దొరికేది కాదు. ప్రభు కొరకు జీవించుట ద్వారా వచ్చే సమాధానం వేరు. మనలో మనుషులంగా లోకంలో వెతికే సమాధానం వేరు. మనం లోకంలో వెతికే సమాధానం అంటే ఏంటంటే, మనకు కావాల్సింది జరిగితే సమాధానం, లేకపోతే నెమ్మది లేదు. ఇదే మన స్టైలు. ఎవరైనా ఏమ్మా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే, నెమ్మది లేదండి. ఏమ్మా అంటే, ఇగో ఇన్ని సమస్యలు చెప్తారు. అది క్రైస్తవ వ్యవహారమే కాదు. అది క్రైస్తవుడు చెప్పాల్సిన సమాధానమే కాదు. సమాధానము అంటే ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు బోల్డ్ అని వచ్చిన ఇవి ప్రభు కోసమే, ప్రభు దీని ద్వారా నన్ను బలపరుస్తున్నారు అన్న ధైర్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అది సమాధానం. లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండి అవి నెరవేరకపోతే నెమ్మది లేదనేది సమాధానం కాదు. అందుకే పౌలు, దేవుడు మీకు తోడై ఉండటం వలన వచ్చే సమాధానం మీకు కలుగుతుంది అంటున్నాడు. అదేవిధంగా
దేవుడు మీకు తోడై ఉంటాడన్న మాట కూడా ఉంది. నిజంగా ఆయన కొరకు జీవిస్తూ, ఆయన కోసము ఆయన ఏ ఉద్దేశాలైతే మన జీవితంలో నెరవేర్చాలని మన జీవితంలో ఆయన చేస్తున్నాడో అవన్నీ మనం చేయగలిగితే దేవుడు మనకు నిజంగా తోడై ఉంటారు. అన్ని పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.